హాయ్ హలో నమస్తే. ఈరోజు చెప్పుకునే టాపిక్ వచ్చేసేటప్పటికి టాలీవుడ్లో లీక్లు. ఈ లీక్లు అనేది ఇప్పుడు నుంచి ఉన్నది కాదు. గతంలో కూడా మగధీర టైంలో చాలా లీక్లు అయినాయి. అలాగే బాహుబలి టైంలో లీక్ అయింది. తర్వాత ఈ మధ్య కాలంలో రాజమౌళి మహేష్ బాబు సినిమా లీక్ అయింది. రీసెంట్గా కన్నప్ప హార్డ్ డిస్క్ పోయింది. తీరా కట్ చేస్తే రీసెంట్గా 16వ తారీఖు రిలీజ్ కావాల్సిన ద రాజా సాబ్ టీజర్ ఏదైతే ఉందో ఆ సినిమా టీజర్ 16వ తారీఖు గ్రాండ్గా లాంచ్ చేద్దాం అనుకున్నారు. కానీ అది ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. ఇప్పటికి 1,00,000కు పైగా షేర్లు చేశారు. అయితే దాని పర్యాసనంగా వాళ్ళైతే ఎవరైతే ప్లాట్ఫామ్స్లో పెట్టారో ఫేస్బుక్తో సహా అన్నిటికి కూడా బ్లాక్ చేయడం జరిగింది. దాని మీద తగిన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్తూ వస్తున్నారు. అయితే ఎక్కడా జరగనివి టాలీవుడ్లోనూ ఎందుకు జరుగుతున్నాయి ఇటువంటివి అనేది దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ పాత్రికేయులు సినిమా విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. హై సార్ భరద్వాజ్ గారు. నమస్తే అండి సార్, గతంతో ఎన్ని టాలీవుడ్ కాకుండా కోలీవుడ్ కానీ శాండల్వుడ్ కానీ హాలీవుడ్ కానీ వీళ్ళతో పోల్చుకుంటే మన టాలీవుడ్లోనే ఎందుకు లీక్లు ఎక్కువ అవుతూ ఉంటాయి? అదొకటి అర్థం కాని ప్రశ్న. 16వ తారీఖు సోమవారం నీట్గా టీజర్ రాజాసాబు రిలీజ్ చేద్దాం అనుకున్నాను. అవును, అది 3 రోజుల కిందట ఇంటర్నెట్ రావటం, సోషల్ మీడియాలో రావటం, దాన్ని 1,00,000కు పైగా అభిమానులు షేర్ చేసుకోవటం, స్క్రీన్ షాట్లు సేవ్ చేసుకోవటం. వన్స్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత ఇది మనది కాదన్నట్టు. ఎందుకని టాలీవుడ్కి ఎందుకు ఇట్లా? 50 సెకండ్లు వీడియో లీక్ అయిందండి. అది 50 సెకండ్లు లీక్ అయింది. దాని మీద మనం చర్చించుకుంటున్నాం. అలాగే చాలా డిస్కషన్స్ జరిగినాయి దాని మీద. ఏ చర్యలు తీసుకోవాలి ఇదంతా అభిమానుల్లో కూడా చర్చ జరుగుతోంది. సో మరక మంచిదే అనేటువంటి సిద్ధాంతం ప్రకారం పెడితే టీజర్ లాంచ్ కంటే ముందే ఒక చర్చను రేపినటువంటి సందర్భం ఇది. కాబట్టి ఇది సినిమాకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నేను. సినిమా ప్రచారానికి అలాగే టీజర్ లాంచ్కి ఇది ఒక రకమైన ప్రీ లాంచ్ ఈవెంట్ లాగా జరిగింది. అంటే అలా చూస్తే అలాగే జరుగుతోంది. నిజానికి అలాగే జరుగుతోంది, చర్చ జరుగుతోంది. ప్రమోషన్ అంటే ఇది నిజానికి సినిమా చాలా ఎర్లీగా రావాల్సిన సినిమా. ఏది వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినప్పుడు చాలా ఎర్లీగా సినిమా రిలీజ్ పెట్టుకున్నారు. కానీ రకరకాల కారణాల వలన అది డిలే అవుతూ వచ్చింది. ఇప్పటికీ కూడా క్లారిటీ లేనటువంటి సందర్భంలో వాళ్ళు నెమ్మదిగా దాని ప్రమోషనల్ యాక్టివిటీలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో, అంటే దానికి సంబంధించిన ఏ మాట బయటకు రావడం లేదు అన్నప్పుడు ఈ టీజర్ లాంచ్ నుంచి మొదలు పెడుతున్నారు వాళ్ళు. ఈ మొదలు పెడుతున్న దానికి ఒక ముందస్తు హడావిడి మొదలైంది ఇప్పుడు ఈ లీకేజ్తో. ఈ 50 సెకండ్ల ముక్క దాన్ని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక రకంగా సినిమాకి ఉపయోగపడేటువంటిదే. కానీ దీనికంటే ప్రమాదం ఉంది. అసలు దీనికంటే ప్రమాదం ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. అది అంటే సినిమా అనేది ఉంటే థియేటర్లో ఉండాలి, లేదంటే ఓటీటీలో ఉండాలి, ఏదైనా ప్రొడ్యూసర్ కంట్రోల్లో ఉండాలి, లేదు కొనుగోలు చేసిన వాడి కంట్రోల్లో ఉండాలి. ఆ కంట్రోల్లో లేకుండా అది రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. అది సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశం. ఈ లీకేజీలు ఎలాగూ జరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇది కూడా కంట్రోల్ అవ్వట్లేదు. ఇప్పుడు మొన్న మంచు విష్ణు గారి హార్డ్ డిస్క్ గురించి మాట్లాడారు మీరు. అంటే ఆ హార్డ్ డిస్క్ పోయిన తర్వాత ఆయన రకరకాలుగా మాట్లాడారు దాని గురించి. ఆ మాట్లాడే క్రమంలో ఆయన టార్గెట్ ఒకటి ఉంది. ఆ టార్గెట్ అంటే వాళ్ళ బ్రదర్ని టార్గెట్ చేయాలనుకున్నాడు. అది అయిపోయింది. అది మాట్లాడేశాడు ఆయన. మాట్లాడాడు. నిజానికి ఆ కంటెంట్ ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగలేదు. అంటే అది కంటెంట్ లాస్ అవ్వలేదు వాళ్ళకి. హార్డ్ డిస్క్ పోయినంత మాత్రాన కంటెంట్ లాస్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి అది పర్లేదు. అది కూడా ప్రచారం జరిగింది. అయితే కంటెంట్ బయటకు వచ్చేసి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు, గెటప్పులు రివీల్ అయిపోయిన సందర్భాలు కూడా జరిగినాయి ఈ మధ్యకాలంలో. అది ప్రమాదం. అంటే కంటెంట్కి ఇబ్బంది కలగనంత వరకు పర్వాలేదు. రాజాసాబుకి సంబంధించి కూడా కంటెంట్కి ఇబ్బంది ఏం కలగలేదు. అలాగే కన్నప్పకు కూడా కంటెంట్కి ఇబ్బంది ఏమీ లేదు. కానీ కంటెంట్కి ఇబ్బంది కలిగిన సందర్భాలు మనం అనేకం చూసాం. ఇంతకుముందు అత్తారింటికి దారేది 45 నిమిషాలు సినిమా అయితే టోటల్గా ఫస్ట్ హాఫ్ అంతా బయటకు వచ్చింది. ఈ ఫస్ట్ హాఫ్ బయటకు వచ్చాక సెకండ్ హాఫ్ ఎలా ఉందో చూడటానికి థియేటర్కి వస్తారు జనాలు అని ఒక నమ్మకం మీద నిలబడ్డారు. నిజంగానే ఆ నమ్మకం నిలబెట్టింది వాళ్ళు. అలాంటి కొన్ని లీకేజీలు ఉపయోగపడ్డాయి. ఆ ఉపయోగపడ్డ లీకేజీల్లో రాజాసాబుది కూడా ఒకటిగా మారుతుందని నేను అనుకుంటున్నాను. సరే, ఇక్కడ ఒక చిన్న నాకు డౌటు. అయితే మారుతి గారు ఆఫీస్లో జరగాలి ఎట్టింగు, లేకపోతే ఎవరైతే అన్నపూర్ణనో లేకపోతే వేరే చోట ఎట్టర్ దగ్గర జరుగుతుంది, లేకపోతే
మన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర జరగాలి, అవును, ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఆఫీస్ ఆఫీస్లో జరగాలి. అక్కడ కాకుండా అక్కడి నుంచి ఎవరైనా అయితే సొంత వ్యక్తులే లీక్ చేయాలి. బయట వ్యక్తులు ఎవరో అక్కడ ఆర్డీసీ తీసుకుని ఎడిటర్కి సంబంధించిన వాళ్ళు ఈ క్రూనే చేయాలి తప్ప బయట వ్యక్తులు చేయడానికి అవకాశం ఉంటుంది అదే అన్న. చాలా కష్టం అండి, చాలా కష్టం. ఇప్పుడు డైరెక్టర్ల ఇళ్లలోనే జరుగుతున్నాయి చాలా వరకు. ప్రతి డైరెక్టర్కి ఒక ఎడిట్ సూటు ఇవన్నీ కూడా అటాచ్ అయి ఉంటున్నాయి వాళ్ళ దగ్గరే. అవును. కాబట్టి ఇది కూడా అక్కడే జరుగుతుంది అనుకుంటున్నాను నేను. ఈ సినిమాకి సంబంధించిన వర్క్ కూడా పర్టికులర్గా టీజర్లు ఇలాంటివి కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ స్ట్రైన్ ఉంటుంది. అంటే ఏది చూపించాలి, ఏది చూపించకూడదు, ఏది హోల్డ్ చేయాలి అనే దానికి సంబంధించి చాలా క్రూషియల్గా ఆలోచించాల్సిన సందర్భం టీజర్ రిలీజ్ అనేది. అందుకని అది డైరెక్టర్ గారి కంట్రోల్లోనే జరుగుతోంది, మారుతి కంట్రోల్లోనే జరుగుతోంది. జరుగుతుండగా వీళ్ళ కళ్ళు కప్పి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఇంతకుముందు ఇంకొక లీకేజ్ చూసాం మనం, మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సంబంధించి ఒక షూట్ జరుగుతున్నటువంటి ఫుటేజ్ ఒకటి చిన్న ముక్క బయటకు వచ్చింది. ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో ఏదో సమ్ ఒక చిన్న ఫైరింగ్ షాట్ లాంటిది ఏదో బయటకు వచ్చింది. అది ఎలా బయటకు వచ్చింది? అది షూటింగ్ జరుగుతుండగా తీసినటువంటి రా ఫుటేజ్ అది. అంటే ఎవరు తీసుండాలి, ఎవరికి తీసే అవకాశం ఉంటుందంటే షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళకే అవకాశం ఉంటుంది. ఎవరో అక్కడ బుక్ చేసుకున్న డ్రైవరే ఇట్లా ఫోన్తో తీసుకుంటూ వెళ్ళాడు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. నిజానికి సెట్లోకి ఫోన్స్ అలౌ చేయరు రాజమౌళి గారు. సెట్లోకి విజిటర్స్ ఫోన్లు కూడా తీసేసుకుంటారు వాళ్ళు బయటే. తీసుకుని ఒకవేళ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు సెల్ ఫోన్ ముందు తీసుకోవడం మర్చిపోయినా ఆ ఫోన్ ఒకసారి ఇవ్వండి అని చెప్పి లోపల ఫుటేజ్ చెక్ చేసి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన మీడియాకి సంబంధించిన వాళ్ళు బాహుబలి అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేసినప్పుడు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు వాళ్ళకి అంటే తెలియకుండానే కెమెరాలు పట్టుకెళ్ళిన వాళ్ళు ఎవరో ఫోన్ ఉంది వాళ్ళ దగ్గర అని కనిపెట్టి చూసుకుని బయటకు వదిలిన కొంచెం ఇష్యూగా మారింది అది ఆ టైంలో. అవును సార్. అంటే మీరు ముందే చెక్ చేసుకోవాలి కానీ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత చెక్ చేయటం ఏమిటి, ఇది అగౌరవపరిచినట్టు కదా అని ఒక ఇష్యూ జరిగింది. అలా చెక్ చేయటం జరుగుతుంది కాబట్టి సెల్ ఫోన్ ఎలా వెళ్ళింది అనేది ఒక ప్రశ్న. అందుకని అది కూడా వాంటెడ్గానే బయటకు వచ్చింది. చిన్న ఒక చర్చ జరగాలి అంటే ఇది ప్రచారము ప్రమోషన్లో భాగంగా జరిగిపోతుందా ఇదంతా అని డౌట్ వస్తుంది. అందుకని ఇప్పుడు అనుకోకుండా అన్కాన్షియస్గా కొన్నిసార్లు గెటప్లు బయటకు రావటం అనేది అది కూడా కొంతమంది వాంటెడ్గా దానికి ఏదో డ్యామేజ్ చేయాలనేది ఇంటెన్షన్ ఏదైనా ఉంటే స్టాఫ్లో అప్పుడు జరుగుతుంది. సరే ఇదంతా ప్రభాస్ సినిమా కోసం లేట్ అవుతుంది, డిలే అవుతుంది. డేటు డిసెంబర్ 5 ఇచ్చారు. నిజంగా మీరు అన్నట్టు ప్రాజెక్ట్ 1.5 years నుంచి జరుగుతుంది కాబట్టి కొంతవరకు స్తబ్దతగా ఉంది, ప్రమోషన్ జరగట్లేదని. అది ప్రభాస్ లాంటి పెద్ద హీరోకి కూడా ఇటువంటి చేసి ఉంటారా ప్రొడక్షన్ తరపు నుంచి కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైజ్? మీకు గుర్తుండేది అయితే ఈ సినిమాకు సంబంధించి గత 4 నెలల నుంచి ఏ రకమైన అప్డేటు లేదు బయట. అవునండి, ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, ఆయన గెటప్ పోస్టర్. తర్వాత ఏమిటి పరిస్థితి అనేది తెలియదు. ఇదేమో జానర్కి సంబంధించి మారుతి గతంలో సక్సెస్ అయినటువంటి జానర్లోనే వస్తుంది సినిమా. క్రైమ్ హారర్ కామెడీ అనే దానిలో తీసుకెళ్తున్నాడు. దీన్ని పాన్ ఇండియా స్కేల్లో చేశాడు. దానికి సంబంధించి నిజానికి ఇప్పటికీ చాలా ప్రమోషనల్ యాక్టివిటీ జరిగి ఉండాలి కానీ జరగలేదు. సినిమా కూడా చాలా డిలే అయింది, వాళ్ళు అనుకున్న దానికంటే విపరీతంగా లాగుతోంది. అందుకని దీన్ని ఆడియన్స్లో నిలబెట్టాలి, బయట వార్తల్లో ఉండాలి ఈ సినిమా అనేటువంటి కోరిక కనిపిస్తోంది ఈ జరుగుతున్న యాక్టివిటీ అంతా చూస్తే. అందుకని ఇది మరక మంచిదే అన్న పద్ధతిలో సెల్ఫ్గా ఏదైనా చేశారా అనే సందేహం రావడానికి కూడా ఒక ఆస్కారం కలుగుతోంది. అంటే మన సినిమాలు ప్రమోట్ చేయడానికి రకరకాల పద్ధతులు అనుసరిస్తున్నారు. ఆ మధ్య అవసరాలు శ్రీనివాస్ తనకు బట్టతలు ఉందని ఒక వీడియో చేశారు, బయటికి పంపించి దాని తర్వాత 3 నెలలకు సినిమా గురించి మాట్లాడి అలా రకరకాల ఎత్తుగడలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇది ఏదైనా జరిగిందా అనేది ఒక డౌట్. అంటే కేవలం 50 సెకండ్లు మాత్రమే బయటకు వచ్చింది. అది ఏ రకమైన డ్యామేజీ టీజర్కి కూడా చేసే పరిస్థితి కాదు. ఇప్పుడు ప్రజలందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు 16వ తారీఖు ఆ ఒరిజినల్ కంటెంట్ చూడటానికి. ఇలా ప్రిపేర్ చేయటం కోసం ఇది ఏదన్నా సన్నాహక సన్నివేశమా అనేటువంటి ఒక డౌట్. అదే ప్రధానం అనుకుంటున్నాను నేను, అంతకు మించి డ్యామేజ్ ఏం కాదు.
రెండోది ఒకవేళ డ్యామేజే అయి ఉంటే ఇది లీక్ అవటం అనేది ఇబ్బందికరంగా వాళ్ళకి అనిపించి ఉంటాయి. అంటే కేసులు పెడుతున్నారు, చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తీసేస్తున్నారు. అవునండి. ఇదంతా కూడా ఇది నిజంగా జరిగిందే అనేటువంటి అభిప్రాయం కలిగించడం కోసము కావచ్చు. వాళ్ళు అనుకోకుండా ఏదో పద్ధతిలో ఎవరో ఫోన్లో షూట్ చేసి అది బయటకు తీసుకెళ్ళి లీక్ చేసైనా ఉండాలి. అంటే చిన్న ముక్కని కట్ చేసి ఏదో పద్ధతిలో మెయిల్లోనో ఎక్కడో చోట వేసుకుని, ఇప్పుడు ప్రతిదీ ఇంటర్నెట్ యాక్సెస్గానే ఉంది ఎస్. కాబట్టి సిస్టమ్ని తన ఫోన్తో అనుసంధానం చేసి ఆ ముక్క వేసుకుని ఎవరైనా బయటకు వచ్చి చేసినా చేసి ఉండొచ్చు. ప్రత్యేకమైన కోపాలు ఏవైనా ఉంటే తప్ప జరగవు. అలా జరిగినప్పటికీ దీనికి వచ్చిన డ్యామేజ్ ఏం లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రతి ప్లాట్ఫామ్ మీద నుంచి అది తీసేయడానికి ప్రయత్నం చేయటము, కేసులు పెట్టే ప్రయత్నం చేయటము, సైబర్ క్రైమ్కి వెళ్తామని చెప్పడము, ఈ హడావిడంతా కూడా ఈ గొడవని కొంచెం ప్రొలాంగ్ చేయడానికి అన్నట్టుగానే కనిపిస్తోంది. ఓకే. ఈ జరుగుతున్నటువంటి వివాదాన్ని ఇది 16 వరకు లాగేస్తే ఈ అటెన్షన్లో ఉంటుంది ప్రపంచం. అవును. ఈ అటెన్షన్లో ఉండగా టీజర్ లాంచ్ అయిపోతే దాది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అందుకని ఇది మంచిదే డెఫినెట్గా. ఓకే సార్. లీకేజీలు అన్నీ ఇబ్బంది పెట్టవు, మరొక మంచిదే. అన్ని లీకేజీలు ఇబ్బంది పెట్టవు అనేది టైటిల్. థ్యాంక్ యూ సార్. ఇది అన్ని లీకేజ్లు ఇబ్బంది పెట్టవు, మరొక మంచిదే. ఒక బజ్ కోసం క్రియేట్ చేస్తారా, లేకపోతే సినిమా డ్యామేజ్ జరుగుతుందా, లేకపోతే టీజర్ డ్యామేజ్ జరుగుతుందా అనే దానికి పూర్తిగా క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ద రాజా సాబ్ టీజర్ వల్ల చిత్ర యూనిట్ కానీ ఎటువంటి భయాందోళనలు అక్కర్లేదు, జరిగినా కూడా ఇబ్బంది ఏం పడలేదు. దాని మీద అది పెట్టిన ప్లాట్ఫామ్స్లో ఏదైతే ఉందో సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశారు కాబట్టి దాన్ని తీపిచ్చే మార్గాలు చేస్తున్నారు. దానివల్ల బజ్ అయితే ఎక్కువగా ఉంది. 16వ తారీఖు చూసేవాళ్ళు 1 కోటి మంది అయితే ఇప్పుడు 2 కోట్ల మంది చూసే అవకాశం కూడా ఎక్కువ ఉంది. సినిమా మీద బజ్ కూడా ఎక్కువగా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఏది ఏమైనా కూడా లీకేజ్ అనేది చాలా ప్రమాదకరమైంది. అటువంటివి జరగకూడదని కోరుకుందాం.